రాజకీయ నాయకులు కానీ ఆప్ నాయకులు కానీ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏం జరిగిందని. రైట్ ఇవాళ రైట్ చేతులారా రైట్ మస్తాన్ రావు గారు, చేతులారా చేసుకున్నది ఆ పని కూడా ఎస్ చాలా మస్తాన్ రావు స్పష్టంగా గారు తెలియదు. చెప్పండి. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైనా కూడా ఢిల్లీలో బీజేపీ హవానైతే ఆపలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఏ రకంగా భవిష్యత్ పరిణామాలకు ఏ రకంగా తోడ్పడుతుంది అంటారు ఒకవేళ బీజేపీ పూర్తి స్థాయిలో అధికారం చేపడితే కనుక? బీజేపీ ఇక్కడ సక్సెస్ అయింది. ఇప్పుడు మనకు మహారాష్ట్ర, హర్యానా వీటి చూస్తే రాజకీయ ఎత్తుగడల విషయాల్లో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండియా కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు సృష్టించడంలో కానీ వాళ్ళ ఒకళ్ళకొకళ్ళు పోట్లాడుకునే విధంగా కానీ చేయటంలో కానీ అది సక్సెస్ అయినట్టు కనిపిస్తా ఉంది. జనరల్గా రాజకీయ ఎత్తుగడలు ఏదైనా ఒక పార్టీ ప్రత్యర్థి పార్టీలని దెబ్బ కొట్టే విషయంలో అనేక రకాలుగా మన 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 దేశంలో అయితే అటు సిబిఐని ఉపయోగిస్తారు, ఈడీని ఉపయోగిస్తారు, అటువైపు మళ్ళీ వాళ్ళ మిత్రుల మధ్య భేదాభిప్రాయాలు సృష్టిస్తారు. అదేవిధంగా ఆ పార్టీలోని కొంతమంది సభ్యుల్ని చీల్చే ఏర్పాట్లు చేస్తారు. సో బీజేపీ అన్ని విధాల ఈ మధ్యకాలంలో చూస్తే ముందుకు వెళ్తుంటూ కనిపిస్తా ఉంది. మధ్యప్రదేశ్ అయితే రాజస్థాన్ విషయాల్లో తీసుకున్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక సీనియర్ నేతల్ని తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ తనకు ప్రత్యామ్నాయం కాదు, నాకు ప్రత్యామ్నాయం ఎవరు లేరు అనేది బీజేపీ స్పష్టం చేయదలిచింది. దానిలో భాగంగా అది ముందుకెళ్తుంది. ఈవెన్ ప్రాంతీయ పార్టీలో ఉన్న ఇప్పుడు స్టాలిన్ గారు కావచ్చు, లేదంటే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారు కావచ్చు, అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు, ఇప్పుడు కేజ్రీవాల్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఏదైనా లీడ్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చూపించగలగాలి. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం తగ్గిపోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని అంగీకరించారు, నాయకత్వాన్ని. మేమే కాంగ్రెస్ పార్టీ కంటే స్ట్రాంగ్ గా ఉన్నాం కాబట్టి గత చరిత్ర పునర్నిర్మించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక విమెన్ ముఖ్యమంత్రికి 3 ఏళ్ల పాటు అధికారం ఇచ్చారు కనుక ఆ స్థాయిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనిపిస్తోంది. ఎస్, ఒకసారి మనం రిజల్ట్స్ ఒకసారి చూసుకుంటే కనుక ఇప్పటి వరకు వెనుకంజలో ఉన్న ఆప్కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ముందంజలోకి వచ్చారు. మనీష్ సిసోడియా కూడా ముందంజలోనే కొనసాగుతున్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి జంగ్పూర్ నియోజకవర్గం నుంచి. అటు న్యూఢిల్లీలో కూడా మనం చూస్తున్నాం పర్వేష్ వర్మ కాసేపు క్రితం చెప్పుకున్న 74 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కేజ్రీవాల్ ముందంజలో కొనసాగుతున్నారు. సో ఏ క్షణంలో అయినా రిజల్ట్స్ మారిపోవచ్చు అన్నదైతే ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. చివరి రౌండ్ వరకు కూడా ఎలాంటి ఫలితాలు మనం చెప్పలేం. ప్రస్తుతానికి లీడ్లో బీజేపీ ఉన్నప్పటికీ కూడా సెంట్రల్ అండ్ ఔటర్ ఢిల్లీలో కూడా ప్రస్తుతానికి బీజేపీనే హవా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. ఓకే అండి.